ఇదొక కథ. అధికారం, అంతులేని సంపద, ఇంకా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కొంతమంది వ్యక్తుల్ని కలిపే ఒక చీకటి రహస్యం. ఆ రహస్యమేంటో, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అమెరికా మాజీ అధ్యక్షులు, అవును, బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లాంటివాళ్ళు, బ్రిటన్ రాజకుటుంబం, ప్రిన్స్ ఆండ్రూ, ప్రపంచ కుబేరులు, బిల్ గేట్స్, చివరికి ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ కూడా. వీళ్లంతా ఒకే చోట ఎలా కలుస్తారు? వీళ్లందర్నీ కలిపిన ఒకే ఒక్క పేరు జెఫ్రీ ఎప్స్టీన్. చూసారా, ఈ కథ ఎంత పెద్దదో, ఎంత లోతైనదో మనకు ఇక్కడే అర్థమైపోతుంది. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక మామూలు వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుల్ని తన గుప్పెట్లో ఎలా పెట్టుకోగలిగాడు? పదండి, ఆ కథేంటో చూద్దాం. సరే, ముందుగా మనం ఎప్స్టీన్ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూడాలి. ఒక టీచర్ నుంచి ఒక టైకూన్గా ఎలా మారాడో తెలుసుకోవడానికి అతని గతంలోకి వెళ్దాం రండి. ఎప్స్టీన్ కథ వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అతను పుట్టుకతో ఏమీ కోటీశ్వరుడు కాదు. కనీసం కాలేజ్ చదువు కూడా పూర్తి చేయలేదు తెలుసా. కాని తన మాటకారితనంతో, తెలివితో ఏకంగా ఒక ప్రెస్టీజియస్ స్కూల్లో టీచర్గా చేరాడు. బస్ అక్కడ్నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక స్టూడెంట్ తండ్రి ద్వారా వాల్ స్ట్రీట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సొంత కంపెనీ పెట్టేసి కేవలం బిలియనీర్ల డబ్బును మాత్రమే డీల్ చేస్తూ వాళ్ల డబ్బుని ఏదో మ్యాజిక్ చేసినట్టు పెంచేస్తున్నాడని టాక్ తెచ్చుకున్నాడు. ఇక అతని సంపద, లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే మన కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. న్యూయార్క్లో అతిపెద్ద ప్రైవేట్ ఇళ్ళు, న్యూమెక్సికోలో 1000 ఎకరాల ఫామ్ హౌస్, ప్యారిస్లో ఒక అపార్ట్మెంట్, చివరికి కరీబియన్లో సొంతంగా ఒక ఐలాండ్, ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దానికి లోలితా ఎక్స్‌ప్రెస్ అని ఓ విచిత్రమైన పేరు కూడా పెట్టాడు. కాని అసలు పాయింట్ ఏంటంటే, ఇంత డబ్బు, ఇంత ఆస్తి అతనికి ఎలా వచ్చిందనేది ఎప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. సరే, ఈ గ్లామర్, ఈ సంపద, ఇదంతా ఒక నాణానికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు మనం నాణానికి రెండో వైపు చూద్దాం. ఆ విలాసవంతమైన ముసుగు వెనక దాగి ఉన్న ఒక పాపాల సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. అసలు ఎప్స్టీన్ చేసిందేంటంటే మైనర్ అమ్మాయిలని టార్గెట్ చేయడం. దీనికోసం అతనొక పక్కా ప్లాన్ వేశాడు. ఒక పిరమిడ్ స్కీమ్ లాంటిదన్నమాట. డబ్బు ఆశ చూపి పేదమ్మాయిలని మొదట ఆకర్షించేవాడు. ఈ పనిలో అతనికి రైట్ హ్యాండ్లా పనిచేసింది గిస్లెన్ మ్యాక్స్వెల్. ఈమె ఒక హై సొసైటీ వ్యక్తి. సో ఈమొచ్చి ఆప్యాయంగా మాట్లాడి మసాజ్ పేరుతో డబ్బు ఆఫర్ చేస్తే చిన్నపిల్లలు ఈజీగా నమ్మేస్తారు కదా. వాళ్ళని నమ్మించి వాళ్ల ద్వారా వాళ్ల ఫ్రెండ్స్ని కూడా ఈ ఊబిలోకి లాగేవారు. అలా వందల మంది అమ్మాయిలు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఆ అమ్మాయిలని తన ప్రైవేట్ జెట్లో ఎక్కించుకుని ఆ ఐలాండ్కు తీసుకెళ్లేవాడు. పైకి చూస్తే అదొక స్వర్గం. కాని ఒక్కసారి అక్కడ అడుగుపెట్టాక వాళ్లకసలు నరకం కనిపించేదే. ఎందుకంటే అక్కడకు వెళ్లగానే చేసే మొదటి పని వాళ్ల పాస్పోర్ట్లు, ఫోన్లు లాక్కోవడం. ఒక్కసారి ఆలోచించండి. నడి సముద్రంలో ఒక ఐలాండ్, బయటి ప్రపంచంతో సంబంధాలు కట్, పారిపోవటానికి కూడా దారిలేదు. వాళ్లు పూర్తిగా ఎప్స్టీన్కి బానిసలుగా మారిపోయేవారు. మరి ఇంత పెద్ద పెద్ద వాళ్లందరినీ ఎప్స్టీన్ తన కంట్రోల్లో ఎలా పెట్టుకున్నాడు? దానికి సమాధానం కాంప్రమాట్, అంటే బ్లాక్మెయిల్ చేయడానికి కావాల్సిన సమాచారమన్నమాట. ఆ ఐలాండ్లో ప్రతిచోట బెడ్రూమ్లు, బాత్రూంలు అని తేడా లేకుండా అన్ని చోట్ల సీక్రెట్ కెమెరాలు పెట్టించాడు. తన దగ్గరకొచ్చిన పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిలతో ఉన్నప్పుడు ప్రతి క్షణాన్ని రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలే, ఆ ఫోటోలే అతనికి అతి పెద్ద ఆయుధం. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఐలాండ్ ఒక బ్లాక్మెయిల్ ఫ్యాక్టరీ. అయితే 2005లో ఈ వ్యవహారం మొదటిసారి పోలీసుల దృష్టికి వచ్చింది. కొన్ని ఫిర్యాదులందాయి. మరి అప్పుడేమైంది? ఎప్స్టీన్ తన పవర్ని, డబ్బుని ఉపయోగించి న్యాయ వ్యవస్థని ఎలా మేనేజ్ చేశాడో చూస్తే షాక్ అవుతాం. అసలు నమ్మలేని విషయం ఏంటంటే, డజన్ల కొద్దీ మైనర్ అమ్మాయిలపై సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు, పోలీసుల దగ్గర తిరుగులేని సాక్ష్యాలు. వీటన్నింటికీ అతనికి పడిన శిక్షేంటో తెలుసా? కేవలం 13 నెలలు. అది మామూలు జైలులో కాదు, ఒక ప్రైవేట్ వింగ్లో. పైగా రోజులో 6 రోజులు పొద్దున్నే బయటికి వెళ్లి తన ఆఫీస్ పని చూసుకుని రాత్రికి మళ్లీ జైలుకొచ్చే వెసులుబాటు కూడా ఇచ్చారు. దీన్నే స్వీట్ హార్ట్ డీల్ అంటారు. అంతకంటే దారుణమేంటంటే, ఈ డీల్లో అతనితో పాటు ఉన్నవాళ్లకు కూడా ఎలాంటి శిక్ష పడకుండా రహస్యంగా ఇమ్యూనిటీ ఇచ్చేశారు. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు మనం ఎప్స్టీన్ జీవితంలో చివరి అంకానికి వచ్చాం. అతని రీఅరెస్ట్,
ఆ తర్వాత జైల్లో జరిగిన అతని అత్యంత అనుమానాస్పద మరణం. జూలీ కే. బ్రౌన్ అనే ఒక జర్నలిస్ట్ పట్టువదలలేదు. ఆమె పాత బాధితులని ఒక్కొక్కరిగా వెతికి వాళ్ల గొంతుని ప్రపంచానికి వినిపించింది. దీంతో మీడియాలో, జనాల్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దాని ఫలితంగా 2019లో ఫెడరల్ ఏజెంట్లు ఎప్స్టీన్ని అతని ప్రైవేట్ జెట్ నుంచి దిగుతుండగానే మళ్లీ అరెస్ట్ చేశారు. ఈసారి మాత్రం అతనికి బెయిల్ దొరకలేదు. కట్ చేస్తే ఆగస్టు 10, 2019 ఎప్స్టీన్ తన జైలు గదిలో చనిపోయి కనిపించాడు. అఫీషియల్గా సూసైడ్ అని చెప్పారు. కానీ ఆ రాత్రి జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఎవరికైనా ఇది హత్యేమో అనే అనుమానం రాకమానదు. చూడండి, అతన్ని కాపలా కాయాల్సిన 2 గార్డులు నిద్రపోయారట. సెక్యూరిటీ కెమెరాలు సరిగ్గా అదే టైంకి పనిచేయలేదట. అతని సెల్మేట్ని కొన్ని గంటల ముందే వేరే సెల్కి మార్చారట. అన్నింటికన్నా విచిత్రమేంటంటే కొద్ది రోజుల ముందే సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తిని సూసైడ్ వాచ్ నుంచి తీసేశారట. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగాయన్నమ్మడం కష్టమే. ఇక అన్నింటికన్నా కీలకమైన విషయం ఫొరెన్సిక్ రిపోర్ట్. ఎప్స్టీన్ కుటుంబం నియమించుకున్న ఒక ఫేమస్ పాథాలజిస్ట్ ఏం చెప్పారంటే అతని గొంతులో హయాయిడ్ అనే ఒక చిన్న ఎముక విరిగిపోయిందని. ఉరివేసుకుని చనిపోయిన కేసుల్లో ఈ ఎముక విరగడం చాలా అరుదు, కాని ఎవరైనా గొంతునులిమి చంపినప్పుడు ఇది కామన్గా జరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ ఇది హత్యేనన్న వాదనకు చాలా బలాన్నిచ్చింది. సరే, అతని చావు మిస్టరీ అలా ఉంటే ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. ఈ మధ్య బయటపడ్డ ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ ఫైల్స్లో ఏముంది? అవి ఎలాంటి నిజాల్ని బయటపెట్టాయి? ఒక్కసారి ఈ కోట్ చూడండి. అతను చాలా సరదా మనిషి. నాకు అమ్మాయిలంటే ఎంత ఇష్టమో అతనికి కూడా అంతే ఇష్టం. వాళ్లలో చాలామంది చిన్న వయసు వాళ్ళు కూడా ఉంటారని అంటారు. ఇది అన్నదెవరో తెలుసా? 2002లో అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ కాని డొనాల్డ్ ట్రంప్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎప్స్టీన్ వ్యవహారాలు అతని సర్కిల్లో అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ అని. ఇక మరో మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గురించి కూడా ఈ ఫైల్స్లో ఒక ప్రస్తావన ఉంది. ఒక సాక్షి ఏం చెప్పిందంటే ఎప్స్టీన్ ఒకసారి క్లింటన్కు చిన్నపిల్లలంటే ఇష్టము అని అన్నాడట. క్లింటన్పై డైరెక్ట్ ఆరోపణలు లేకపోయినా ఒక మాజీ అధ్యక్షుడి పేరు ఇలాంటి డాక్యుమెంట్స్లో రావడమనేది చాలా పెద్ద విషయం. ఇక ఈ ఫైల్స్తో బుక్ అయిపోయిన వాళ్లలో అతి ముఖ్యమైన వ్యక్తి బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ. వర్జీనియా జుఫ్రే అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూ తనను మైనర్గా ఉన్నప్పుడు 3 సార్లు లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ కేసులో ప్రిన్స్ ఆండ్రూ కోర్టు బయటే ఆమెకు కొన్ని $1 మిలియన్ చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవాల్సొచ్చింది. ఇది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ పరువుని మంటగల్పింది. సో ఈ ఫైల్స్ కొన్ని పేర్లను బయటపెట్టాయి, కొన్ని నిజాలను నిర్ధారించాయి. కానీ అసలు కథ ఇంకా పూర్తి కాలేదనేది వాస్తవం. ఒక్కసారి ఆలోచించండి, ఆ బ్లాక్మెయిల్ టేపులు ఏమయ్యాయి? ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు రావాల్సింది? ఎప్స్టీన్ మరణం నిజంగా ఆత్మహత్య, లేక అతన్ని సైలెంట్ చేయటానికి జరిగిన ఒక పెద్ద కుట్ర? అతని మౌనం వెనుక ఎంతమంది శక్తివంతులు సేఫ్గా ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకనంతవరకు ఈ ఫైల్స్ అనేవి ఒక పెద్ద మంచుకొండ యొక్క చిన్న కొన మాత్రమే. చనిపోయినవాళ్లు నిజాలు చెప్పలేరు అంటారు కదా, బహుశా ఎప్స్టీన్ బతికుంటే బయటపడే నిజాల గురించి భయపడేవాళ్లకు ఇదే కావాలేమో. అతను చావు వెనుకున్న అసలు నిజమేంటో మనకెప్పటికీ తెలియకపోవచ్చు, కానీ జెఫ్రీ ఎప్స్టీన్తో పాటు ఎన్ని భయంకరమైన నిజాలు సమాధి అయ్యాయో అనే ప్రశ్న మాత్రం మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.